ఏమండి వారం రోజులు ఊరెళ్ళి ఉందాం అనుకుంటానండి. వారం కాకపోతే 2 వారాలు 3 వారాలు ఉండిరా. మరి నేను అన్ని రోజులు ఉంటే మరి మీకు భోజనం అండి? భోజనం దేముందే, ముందు ప్రశాంతత ముఖ్యం. ఏమండి పాత సినిమాలన్నీ రిలీజ్ చేసి మంచి లాభాలు పొందుతున్నారు కదండి, మనం కూడా మళ్ళీ పెళ్లి చేసుకుందామండి. అవి హిట్టైన సినిమాలు కాబట్టి రీరిలీజ్ చేస్తాను రే, మన పెళ్లి ఫ్లాప్ కదా. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? బ్యాంక్ లో అప్పు తీసుకున్నాను, బ్యాంక్ లో అప్పు కట్టట్లేదని బ్యాంక్ వాళ్ళు రోజు ఫోన్ చేసి నాకు టార్చర్ పెడతాను. మరి నెల నెల ఎంతో కొంత కట్టొచ్చు కదే. నా దగ్గర డబ్బులు లేవనే కదా వాళ్ళ దగ్గర అప్పు చేశాను, మళ్ళీ నన్ను కట్టమంత నేను ఎక్కడి నుండి తెచ్చేది? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ముందు నిండే గయ్యాలా లేక మా ఆయన పెళ్లి చేసుకున్నాక గయ్యాలని అయ్యానా అని. ఇది భలే ఉంది అబ్బా. పెళ్ళి అయ్యాక మా ఆయనతో సినిమాలు షికార్లు ట్రిప్పులు కలిసి తిరగొచ్చాను అనుకున్నాను, కానీ పెళ్ళి అయ్యాక తెలిసింది మా ఆయనతో డిమార్ట్ సరుకులకి బయటకు వెళ్ళడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేనని. ఏం చెప్పావురా?